వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీ వెంకటేశం లక్ష్మీశం అనిష్టఘ్నమభీష్టదం శ్రీ వెంకటేశం లక్ష్మీశం శ్రీనివాసం భజే నిశం. వెంకట విభుడు తాను తిరుమల క్షేత్రంలోనే కాకుండా సర్వ మానవులకు స్వయంగా తానే దగ్గరగా వెళ్ళి పలకరిద్దామని ఈ కలియుగ ప్రత్యక్ష దైవం ప్రతి చోట తాను నిలిచి తన భక్తులని తన దగ్గరకు రప్పించుకోవటం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రానికి రాజధాని అయినటువంటి సౌభాగ్యనగరం భాగ్యనగరంలో స్వామివారు జూబ్లీ హిల్స్ అని ప్రసిద్ధికెక్కిన స్థానంలో అక్కడ ఆవిర్భవించి ప్రతి సంవత్సరం కూడా చక్కగా ఈ మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు వార్షికంగా నిర్వహించుకోవడం ఒక అద్భుతమైనటువంటి అనుగ్రహం. శ్రీవారు ఆ భాగ్యనగరంలో ఉన్నటువంటి సర్వమానవులను కూడా అనుగ్రహిస్తూ ఈ బ్రహ్మోత్సవాలలో ఈ రోజున శేషవాహనంలో ఆ పరమాత్మ పరమపురుషుడు ఆ పరమపదవాసుడు శ్రీనివాసుడుగా దర్శనమిస్తూ కాదు శ్రీనివాసుడు పరమపదవాసుడుగా వైకుంఠ నిలయుడుగా పరవాసుదేవుడుగా దర్శనమిస్తూ ఉన్నారు. ఆ స్వామివారికి చక్కగా ఆనంద కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. వైఖానస భగవత్శాస్త్ర కోవిదులు ద్వాదశ ఊర్ధ్వపుండ్రధారులై దీక్షావస్త్రాలంకృతులై నయన మనోహరమైనటువంటి స్వామివారి యొక్క దివ్య సౌందర్యాన్ని ప్రతి మానవులకు అందిస్తూ ఉంటే చక్కగా ఈ యువతీ యువకులు స్వామి యొక్క దివ్య వాహన మహా ఉత్సవాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఆహ్వానం పలుకుతూ ఢంకాలు కొడుతూ ఆ పూర్వం ఏ విధంగా అయితే ఒక మహారాజు వస్తూ ఉంటే సార్వభౌమోచితమైన స్వాగతం పలుకుతారో ఆ విధంగా జగత్ సార్వభౌముడైనటువంటి ఆ కళ్యాణ శోభితుడైనటువంటి ఆ శ్రీహరి యొక్క బ్రహ్మోత్సవాలు శుభారంభమయ్యేటువంటి శుభవేళ సవ్యం పాదం ప్రసార్యాశ్రిత దురితహరం దక్షిణం కుంచయిత్వా జానున్యాధాయ సవ్యేతరమితర భుజే నాగభోగే నిధాయ పశ్చాద్బాహుద్వయేన ప్రతిభట శమనం ధారయన్ శంఖచక్రే దేవీభూషాదిదుష్టో సజయతు జగతాం శర్మ వైకుంఠనాథ అని ఆ వైకుంఠనాథుడు ఈనాడు 7 పనులతో ఉన్నటువంటి ఆ ఆదిశేషుని పడగల నీడలో చక్కగా నిలిచి అభయప్రదానం చేస్తూ ఠీవిగా కూర్చొని సవ్యం పాదం ప్రసార్యాశ్రిత దురితహరం దక్షిణం కుంచయిత్వా ఒక పాదాన్ని ముడిచి మరొక పాదాన్ని కిందకు జార్చి అలాగా కూర్చొని ఉండి 10 అవతారాలలో భక్త రక్షణ కోసమే దిగి వచ్చాను నేను. ఆయా అవతారాలలో ఉండేటువంటి ఆ అద్భుతమైనటువంటి
మహిమాతిశయాన్ని కలియుగంలో ఎంత భాగ్యం ఇది. విశేషించి ఆ భాగ్యనగరంలో ఉన్నటువంటి ఆ భక్తులని అనుగ్రహించాలి అని శ్రీవారు చక్కగా భక్తరక్షణ దీక్షే నాకు ప్రధానం అన్నట్లుగా వైకుంఠాన్నైనా వదిలి ఉంటాను కానీ భక్తులను వదిలి ఉండను అని స్వామి తానే స్వయంగా అక్కడ వెంకటేశ్వరుని కొండ అన్నట్లుగా ఉండే ఆ స్థానంలో ఆ కేరళ చండ వాద్యాలు ప్రచండంగా మ్రోగుతూ ఉంటే భక్తులంతా కూడా చక్కగా గోవిందనామ స్మరణలు చేస్తూ ఉంటే ఆ చక్కని తిరునామాలను ధరించిన అర్చక స్వాములు ఆ స్వామివారి యొక్క దివ్య సాన్నిధ్యంలో ఇదే వైకుంఠం అన్నట్లుగా ఆ స్వామి యొక్క దివ్య సౌకుమార్య సౌందర్య స్వరూపాన్ని లోకానికి అందిస్తూ వాహన మండపం నుంచి కదులుతూ సర్వప్రపంచాన్ని కదిలించేటువంటి స్వామి తాను కదలకుండా అన్నిటినీ చెలింపజేస్తాడు. అయినా ఈనాడు భక్తుల కోసం కదిలాడు. ఉత్సవం అంటేనే ఒక యజ్ఞము, గొప్పదైన ఉత్సవం యజ్ఞం. దీనిలో అదిగో శేషవాహనం దర్శిద్దాం. గోవింద ఆదిశేషుని పైన అలరేను చూడరే, మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు. ఆదిశేషుని పైన అలరేను చూడరే, మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు. ఏడు కొండల వానికి ఏడైన తలలతో, ఏడు కొండల వానికి ఏడైన తలలతో, ఈడులేని బంగారు మేనితో మెరసేటి, ఈడులేని బంగారు మేనితో మెరసేటి. ఆదిశేషుని పైన అలరేను చూడరే, మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు. ఇలనెల్ల తలలపై ఇంపుగా మోయుచు, కుల పర్వతములెల్ల కుదురుగా నిలిపి. ఇలనెల్ల తలలపై ఇంపుగా మోయుచు, కుల పర్వతములెల్ల కుదురుగా నిలిపి. జలరాశులను అవలీలగా తలదాల్చి వనరాజు తండ్రికి వరవాహనమైన. ఆదిశేషుని పైన అలరేను చూడరే, మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు. నిత్య సూరులలోన నిఖిల దేవతలందు ఇతడొక్కడే నేటి కరేరు సాటి.
ఆదిశేషుని పడగల నీడలలో శ్రీదేవితో భూదేవితో కూడినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు వైకుంఠాధిపతి అశేషశయనం శేషశయనం శేషశాయినం శేషాద్రీశమశేషంచ శ్రీనివాసం భజే అనిశం భక్తానుగ్రాహకం విష్ణుం సుశాంతం గరుడధ్వజం ప్రసన్నవక్త్రనయనం శ్రీనివాసం భజే అనిశం. భక్తితో మాత్రమే లభ్యమయ్యేటువంటి ఆ పరమాత్మ మత్స్య కూర్మ వరాహ నృసింహాది ఎన్నో అవతారాలు ధరించినా ఆయా యుగాలలోనే, కానీ ఈ కలియుగంలో ఉన్న మానవులందరినీ కూడా సర్వమానవ కోటిని 800 కోట్ల మానవులు కూడా ఆ స్వామి యందు పరమభక్తితో నిలిచేట్లుగా సర్వాకర్షకమైన పరబ్రహ్మస్వరూపం సగుణ సాకార సచ్చిదానంద స్వరూపమై అశేషమైన భక్త జనానీకాన్ని విశేషంగా అనుగ్రహిస్తూ ఆదిశేషుని వాహనంగా చేసుకొని ఆయన నిరంతరం నివాసంగా శయ్యగా పాదుకలుగా ఇలాగా అనేక రూపాలలో యథేష్ట వినియోగార్హం శేషశబ్దేన కథ్యతే. పరమాత్మకు ఎలాగ తన ఉపయోగం ఉంటుందో అలాగ తనను తాను మలచుకొని ఉపయోగపడేట్లుగా స్వామి సేవ చేస్తారట. అందుకనే ఆదిశేషుడంటే అంతటి ప్రేమ. 1000 నాలుకలతో నిరంతరం స్తుతిస్తాడు ఆదిశేషుడు ఆ పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని. ఇతడొకడే సర్వేశ్వరుడు, సిత కమలాక్షుడు శ్రీ వెంకటేశుడు అని పదకవితా పితామహుడు ప్రస్తుతి చేసినట్లుగా అడుగో ఆ ఆదిశేషుడు కదులుతూ ఉంటే ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క స్థితితో స్వామి సేవ చేసి తరించాడు ఆదిశేషుడు. మనకు కూడా దాస్య భావాన్ని సూచిస్తూ ఉన్నాడు. నివాస శయ్యాసన ఇలాగా పాదుకలుగా ఉంటాడు, నివాసంగా ఉంటాడు, శయ్యగా ఉంటాడు. ఇక్కడ యోగ వైభవాన్ని కూడా మనం స్మరించుకోవాలి. యోగంలో ఉండేటువంటి మూలాధారం నుంచి స్వాధిష్టానం మణిపూరకం, అలాగనే ఆజ్ఞా ఈ వరుస క్రమంలో ఉండేటువంటి ఆ మూలాధారంలో చుట్టదిట్టుకొని ఉండేటువంటి ఆ స్వరూపానికి సంకేతం శేషుడు. ఆ సుషుమ్న నాడిలో సర్వోత్తమమైన స్థితిలో ఉండేటువంటి ఆ పరమపురుషుని యొక్క దివ్య రూపాన్ని సాక్షాత్కరింపజేసుకోవాలి అని కూడా మనకు సాంకేతికంగా మహర్షుల యొక్క ఆ భాషలో, సాహిత్యంలో, మనకు ఉపదేశంలో అనేక రకాలు యోగపరంగా, అధ్యాత్మపరంగా, జ్ఞానపరంగా, భక్తిపరంగా అనేక రకాలైనటువంటి అర్థాలని మనం తెలుసుకునేట్లుగా మనకు ఆయా ఉపదేశాలు చేస్తారు. అదిగో ఆ అశేష భక్త జనానీకం అంతా కూడా నమస్కరించి అంజలిం పరమాముద్ర క్షిప్రం దేవప్రసాదినీం అని ఆ త్వరగా అనుగ్రహాన్ని కలిగించేటువంటిది నమస్కార ముద్ర అన్నారు. కనుక అలాగా పరమాత్మ యొక్క దివ్య నామస్మరణతో ఈ కలిలో పరమాత్మ యొక్క దర్శనమే సమస్తమైన ఇష్టార్థాలను, స్మరణాత్ సర్వదోషఘ్నం శ్రవణాదిష్టవర్షిణం దర్శనాన్ ముక్తిదం వీరం శ్రీనివాసం భజే అనిశం అని ఆదిత్య పురాణంలో దేవశర్మ అనే ఒక మహాభక్తుడు శ్రీనివాసుని దర్శించి ఒక అపూర్వమైనటువంటి స్తోత్రం చేస్తాడు. ఆ భగవద్గుణ నామ మహిమ అనువర్ణనం 3వ అధ్యాయంలో అద్భుతంగా ఆదిత్య పురాణంలో ఆనంద నిలయుణ్ణి గురించి స్తుతించడం, ఆ ఊర్ధ్వ గమనాన్ని సూచిస్తూ చక్రం అనేది కాలానికి సంకేతం. ఊర్ధ్వాభిముఖంగా జీవుడు పయనించి ఆ వైకుంఠాన్ని చేరటమే పరమలక్ష్యము అని ఊర్ధ్వపుండ్ర వివరణం. ఆ శంఖ జ్ఞానానికి సంకేతం.
సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం అని ఆ మహావిష్ణువు గదాధారి అయి శంఖచక్ర గదాధారి అయి పంచాయుధాలు స్ఫురత్ సహస్రాల శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటితుల్యం సురద్విషాం ప్రాణవినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే విష్ణోర్ముఖోత్థానిలపూరితస్య యస్య ధ్వనిర్దానవదర్పహంత తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే అని శంఖము చక్రము శార్ంగమనేటువంటి ధనస్సు కౌమోదకి అనే గద నందకమనే ఖడ్గం ఇలాగా సర్వ ఆయుధధారి అయి ఉంటాడు భక్త రక్షణ కోసం సదా సన్నద్ధంగా ఉంటాడట. అదిగో ఆనంద నిలయాన్ని స్ఫురింపచేస్తూ భాగ్యనగరం సౌభాగ్యవంతంగా ఉండాలి అని అక్కడ ఉన్న భక్తులు సంకల్పించి తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా చక్కగా నిలిచిన స్వామిని దర్శిద్దాం. గోవింద. విన్నపమిది నీకు వేవేలు విధముల విన్నపమిది నీకు వేవేలు విధముల నన్ను గావవే హరి నమో నమో విన్నపమిది నీకు వేవేలు విధముల నన్ను గావవే హరి నమో 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 నమో. నీ గుణము నేనెరిగి నిన్ను కొలువనేరా నా గుణము నీవెరిగి నన్ను నేలుకొనవయ్యా నీ గుణము నేనెరిగి నిన్ను కొలువనేరా నా గుణము నీవెరిగి నన్ను నేలుకొనవయ్యా సాగరము నీవు దచ్చి సతిని తెచ్చుకున్నట్టు సాగరము నీవు దచ్చి సతిని తెచ్చుకున్నట్టు నాగశయనుడా హరి నమో నమో నాగశయనుడా హరి నమో నమో విన్నపమిదే నీకు వేవేలు విధములు నన్ను గావరే హరి నమో 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 నమో. నీవున్న చోటెరిగి నిన్ను తలచనేరా నా ఉన్న చోటెరుగుదు నన్ను నీవు తలచవే నీవున్న చోటెరిగి నిన్ను తలచనేరా నా ఉన్న చోటెరుగుదు నన్ను నీవు తలచవే కోవిదుడా నారబేరు కొన్నవానిగాచినట్టు కోవిదుడా నారబేరు కొన్నవానిగాచినట్టు తావొడయ హరి హరి నమో నమో నావొడయ హరి హరి నమో నమో విన్నపమిది నీకు
వేవేలు విధములు నన్ను గావవే హరి నమో 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 బ్రహ్మాదివందిత పదంబుజ శంఖపాణి శ్రీమత్సుదర్శన సుశోభిత దివ్యహస్త కారుణ్య సాగర శరణ్య సుపుణ్యమూర్తే శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. మన సనాతనమైనటువంటి భారతీయ సంస్కృతిలో, హిందూ ధర్మంలో ఆలయ వ్యవస్థ చాలా ప్రధానమైనటువంటిది. భగవంతుని తత్వాన్ని విశదీకరించేవే ఆగమాలంటే. శిలా, దారు, మృత్ లోహములతో మలతబడినటువంటి భగవంతుని యొక్క ఆ స్వరూపంలో సర్వశక్తులను ఆహ్వానించి తద్వారా ఇహలోకం పరలోకం ఆ సుఖాలు పొందటానికి సాధనములు ఆగమములు. పరమాత్మ సర్వజ్ఞ సర్వశక్తివంత సర్వాధార సనాతన సాకార రూపుడై అత్యామూర్తిగా ఆలయాలలో స్థిర నివాసం కల్పించేందుకు శృతి మార్గ సాధకముగా మనకు ఆగమ శాస్త్రాలు ఉంటాయి. అందువలనే అదిగో ఆ వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ప్రతిరోజు కొన్ని ఉత్సవాలు ఉంటాయి. వారానికి ఉండేవి కొన్ని ఉంటాయి, తిథులను అనుసరించి ఉండేవి కొన్ని, మాసానికి పక్షానికి సంవత్సరంలో అన్నిటికంటే పెద్దదిగా పెద్ద ఉత్సవం బృహత్ బ్రహ్మోత్సవాలు. బ్రహ్మగారే స్వయంగా తిరుమల క్షేత్రంలో నిర్వహించినటువంటి ఉత్సవం కాబట్టి బ్రహ్మోత్సవాలు అన్నారు. అది ఎక్కడ జరిగినా అదే. ఆ బ్రహ్మోత్సవాలలో భాగ్యనగరంలో చక్కగా శ్రీవారి ఆలయం ఉన్నటువంటి ఆ కొండలో చక్కని ఆ గజలక్ష్మితో కూడినటువంటి రాజగోపురంతో ప్రతిష్ఠితమైనటువంటి అందమైన ఆ ఆలయం తిరుమల ఆలయాన్ని స్ఫురింపచేస్తూ భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తూ ఆ పద్మావతి ప్రాణనాథుని వకులమాత వరపుత్రుడిని దర్శించి తన్మయత్వాన్ని పొంది సంవత్సరానికి 9 రోజుల పాటు మహా ఉత్సవంగా జరిగే ఈ బ్రహ్మోత్సవంలో తొలి రోజు తొలుత ఆ ఆదిశేషుడిని చక్కగా వాహనంగా స్వీకరించారు. ఆ మహానుభావులు అత్రి మహర్షి శ్రీనివాసో అత్రిరర్చయేత్ అన్నట్లుగా అత్రి మహర్షి తిరుమల క్షేత్రంలో శ్రీనివాసుని స్వయంగా అర్చించారని, భరద్వాజ మహర్షి కూడా అర్చించాడు అని కూడా తెలుస్తోంది. ఈ అత్రియాది మహర్షాదుల చేత అర్చితులైనటువంటి స్వామిని అనేక ప్రాంతాలలో కూడా ప్రతిష్ఠించి, అంటే పరమాత్మ స్వయంగా వ్యక్తమైన క్షేత్రాన్ని స్వయం వ్యక్త క్షేత్రం అంటారు. అదిగో ఆ గదాధారి అయినటువంటి స్వామి, ఆ దేవదేవుడు, ఆ గద, ఇవన్నీ కూడా తాత్విక సంబంధమైనటువంటివి కూడా దీనిలో చెప్పడం జరుగుతోంది. ఆ మహానుభావుడు అత్రి పూర్వతంత్రం, ఉత్తరతంత్రం, విష్ణుతంత్రం, మహాతంత్రం అని 4 తంత్రములు వ్రాస్తారు మహానుభావుడు. అట్టి ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి రూపం సాక్షాత్తుగా మలయప్ప స్వామిని ప్రతిబింబిస్తూ ఆ రూప సౌందర్యంతో జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తేస్తు హృషీకేశ మహాపురుష పూర్వజ పరవ్యూహ విభవ అంతర్యామి అత్యాస్వరూపుడైన ఆ పరమాత్మని సహస్రశీర్షం పురుషం సహస్రాక్షం నిరంజనం సహస్రపాదం త్రాతారం శరణం త్వాం గతోస్మ్యహం అని ఆ స్వామిని మనం చక్కగా శరణాగతి చెయ్యాలి అని, శరణాగతి భావమే శ్రీనివాసుడు పరోక్షంగా మనకు సూచిస్తాడు. ఆ శంఖచక్ర గదాధారి అయినటువంటి శ్రీమన్నారాయణుడు సర్వాభరణ భూషితులై
దివ్యమైన పుష్పమాలిక సౌగంధ సౌశీల్య సార్వజనికమైనటువంటి సౌజన్యశీలి అయినటువంటి స్వామిని మనం ఈనాడు భాగ్యనగరంలో ఆ తిరుమాడ వీధులలో తిరుగుతూ భక్తులను పలుకరిస్తూ అనుగ్రహిస్తూ ఏ భక్తుడికి ఏ విధమైన అనుభవాన్ని కలిగిస్తాడో తెలియదు. స్వయం వ్యక్త క్షేత్రమైన వెంకటాచలంలో ఉన్నటువంటి స్వామి మరొక అంశ ఇక్కడ ఆధ్యస్తన కులపదేర్వగుణాభిరామ శ్రీమద్దంగ్రియుగళం ప్రణమామి మూర్ధన భూతం సరస్య మహదాత్మజ భట్టనాథ శ్రీభక్తిదార గుణధేకర యోగి వాహనే భక్తాంగ్రేణు పరగాల జతేంద్ర మిశ్రాణే శ్రీమద్పరాంకుశమునే ప్రణతోస్మి నిత్యం కచ్చినగర్వంతు చిత్త பொய்கை வீரான் கவிஞர் போரேரே வையத்தடியர்கள் தமிழோ தந்தாதே படிவிலங்க செய்தான் பரிந்து ஆதித்தருள தகலிய ఇతర ధర్మములందు ఇంచుగలదా ఇతర ధర్మములందు మొట్టమొదటి వాహన సేవ. అయితే బ్రహ్మోత్సవములు అని అంటే నీ మతముననే కలిగే ఇతర ధర్మము అనుగ్రహించాలి అనేటువంటి ఉద్దేశంతో దేవతలందరి యొక్క కోరిక పైన స్వామివారు మనకి ఈ యొక్క 7 కొండల మీద కూడా వెలిసినటువంటి స్వామి. ఆ స్వామి మనందరినీ అనుగ్రహించడానికి వెలిశాడు.
వెలిసిన తర్వాత స్వామివారికి బ్రహ్మోత్సవాలు చేయాలి అనేటువంటి ఆలోచన బ్రహ్మగారికి వచ్చి స్వామివారిని కోరారు. కోరేసరికి బ్రహ్మగారు వెంటనే శ్రీ మహావిష్ణువు అంటే ఆ వెంకటేశ్వరుడు సరే చేయండి అని చెప్పి అనుజ్ఞనిచ్చాడు. ఆ అనుజ్ఞ ప్రకారంగా మనకి బ్రహ్మగారు ముందర ఉండి నడిపించినటువంటి ఈ కార్యక్రమమే బ్రహ్మోత్సవము. అయితే ఈ ఉత్సవం అంతా కూడా చాలా అంగరంగ వైభవంగా యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వ దేవగణాలన్నీ కూడా కలిసి, అలాగే భూమండలంలో ఉన్నటువంటి చక్రవర్తులు, రాజులు, భక్తులు అందరూ కలిసి ఈ బ్రహ్మోత్సవాలను చేశారు. చేసిన తర్వాత స్వామివారు అన్నారట, నీకేదైనా వరం కావాలంటే కోరుకో అని. అనేసరికి నువ్వు స్వామి ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవములను అంటే ఈ ఉత్సవములను చేయించుకుని భక్తులందరినీ కూడా అనుగ్రహించు స్వామి అని చెప్పి బ్రహ్మగారు వేడారట. వేడేసరికి బ్రహ్మ ఎప్పుడైతే ఆ విధంగా స్వామివారిని వేడుకున్నారో ఆయన అనుగ్రహిస్తూ నీ చేత నిర్వహించబడినటువంటి ఉత్సవములు కాబట్టి ఇవి బ్రహ్మోత్సవములుగా అందరికీ కూడా ప్రసిద్ధమవుతాయి, అన్నిటిలోనూ కూడా ఉత్కృష్టమైనవిగా చెప్పబడతాయి. అందువల్ల ఈ బ్రహ్మోత్సవములు చేయడం అనేటువంటిది జరుగుతున్నది. అయితే బ్రహ్మోత్సవములలో వాహన సేవ చేయడం ఎందుకండి? లోపల యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ స్వామివారికి అర్చనాదులన్నీ కూడా చేయవచ్చు కదా అని అంటే, స్వామివారు బయట ఉండేటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహించాలి అనేటువంటి ఉద్దేశంతో బయటికి వచ్చి అందరినీ ఒకేసారి చూడాలి, అందరికీ ఒకేసారి దర్శనం ఇవ్వాలి అని చెప్పి స్వామివారు ఏదో ఒక వాహనాన్ని నెపంగా చేసుకుని వాహన సేవ అనే పేరుతో మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. మనందరం కూడా లోపలికి వెళతాం, దేవాలయంలో స్వామివారిని దర్శనం చేసుకున్నప్పటికీ స్వామి వాహనంలో బయటికి ఎందుకు రావాలి అని అంటే మనందరినీ అనుగ్రహించడానికి రావాలి. మనందరినీ కూడా చూసి మనల్ని అనుగ్రహించి ఆయన కూడా ఆనందపడతాడు, మనందరినీ కూడా ఆనందింపజేస్తాడు. అందువల్ల బ్రహ్మోత్సవములలో మనం వాహన సేవలు అనేటువంటివి చేస్తూ ఉంటాం. అయితే కృతే వరదరాజస్తు త్రేతాయాం రంగనాయకః ద్వాపరేతు జగన్నాథః కలౌ శ్రీవేంకటనాయక. అంటే స్వామివారు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతార ప్రసిద్ధిని పొంది ఆ అవతారములతో భక్తుల యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటారు. అలా ఈ కలియుగంలో భక్త సులభుడైనటువంటి స్వామి ఏ అవతారాన్ని పొందాడు అని అంటే వెంకటేశ్వర స్వామిగా అవతారాన్ని తీసుకుని భక్తులందరినీ కూడా సులభముగా, అలాగే సరళముగా మరియు శీఘ్రముగా కూడా అనుగ్రహించేటువంటి విధముగా స్వామి తీసుకుని ఉన్నారు. తీసుకుని ఉండేసరికి సరే ఇప్పుడు శేషవాహనంపై స్వామివారు కనబడుతూ ఉన్నారు. శేషవాహనంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? మొట్టమొదట ఈ శేషవాహనాన్ని ఎందుకు ఎంచుకున్నారు అని అంటే, శేషుడు చాలా ధర్మబుద్ధి కలిగినటువంటి వాడు. ఆ ధర్మబుద్ధి కలిగినటువంటి ఆ శేషుడు నిరంతరము కూడా స్వామికి ఏదో ఒక రూపంలో ఎప్పుడూ సేవలు అందిస్తూ ఉంటాడు. ఆయన దాస్యభక్తికి నిదర్శనం. అంటే స్మరణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని చెప్పి నవవిధ భక్తులు మనకి చెప్పబడినప్పటికీ కూడా అందులో దాస్యభక్తికి నిదర్శనం శేషుడు. అంటే స్వామివారు ఎప్పుడూ కూడా మనం స్వామి నేను నీకు అది చేశాను, నీకు ఇది చేశాను అని చెప్పి మనం అహంకార భావనతో కనుక స్వామి దగ్గర మనం ఎప్పుడైనా ప్రదర్శించి నేను ఇంత భక్తిగా నీకు యజ్ఞం చేశాను, నీకు అంత భక్తిగా యాగం చేశానని చెప్పి కనుక మనం స్వామివారి దగ్గర ఏదైనా మాట్లాడినట్టయితే స్వామివారు మనల్ని పరీక్షిస్తారు. ఎందుకని అని అంటే స్వామివారిని నువ్వు అడిగావు, నేను ఇంత భక్తిగా చేశాను, నువ్వు నాకేం చేశావని చెప్పి మనస్సులో అహంకార భావంతో ఉన్నాం. అటువంటి అహంకార భావంతో ఉంటే మనల్ని పరీక్షిస్తాడు స్వామి. అటువంటి అహంకార భావం భక్తి వల్ల వస్తుంది. అయితే అది భక్తి ఎటువంటి భక్తి అయి ఉండాలి అని అంటే దాస్య భక్తి అయి ఉంటే రాదు. అంటే స్వామి నువ్వేదంటే అది, అలాగే స్వామి నేను నీకు సర్వదా దాసుణ్ణి, నువ్వేం చేయమంటే అది చేస్తాను అని ఎప్పుడైతే మనం ఆయనకి మన అహంకారాన్ని విడిచిపెట్టి స్వామి దగ్గర భక్తితో ప్రవర్తిస్తామో అప్పుడు ఆయన మనల్ని అన్ని విధాలుగా కూడా అనుగ్రహిస్తాడు. అందుకని దాస్యభక్తికి నిదర్శనంగా ఈ శేషావతారంపై మనకి ఆయన కనబడుతూ ఉంటాడు. అందుకే శేషము అనంటే ఈ సంసారము, సకల భూమండలము, సకలము కూడా వీటన్నింటినీ కూడా అధీనంలో ఉంచుకున్నటువంటి వాడు కాబట్టి ఆయన శేషి.
అంటే ఈ శేషాన్ని మొత్తాన్ని నడిపించేటువంటి వాడు కాబట్టి ఆయన శేషి అని చెప్పి పిలువబడతాడు. అందువల్ల స్వామిని మనం భక్తితో, దాస్య భక్తితో కొలవాలి. దాస్య భక్తితో మనం ఆయన స్వామి మనల్ని అనుగ్రహించాలి అని అంటే మనం సర్వదా ఆయనకు దాసుడము అని చెప్పి తెలియజేయడానికి, అలాగే మీరు దాస్యభక్తితో ఉండాలయ్యా అని మనకి తెలుపుడు చేయడానికి స్వామి మనకి శేషవాహనంపై ఈరోజు శ్రీదేవి భూదేవి సమేతుడై మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నాడు. గోవిందా మేడం. విదురునకు పరలోక విధి చేసెనట తొల్లి, అదే ధర్మసుతుడు వర్ణాశ్రమంబులు విడిచి. విదురునకు పరలోక విధి చేసెనట తొల్లి, అదే ధర్మసుతుడు వర్ణాశ్రమంబులు విడిచి. కదిసి నీ దాసుడైన కథముననే కాదే, ఈ ఎదురనే తుది పదం విహముననే కలిగే. కదిసి నీ దాసుడైన కథముననే కాదే, ఈ ఎదురనే తుది పదం విహముననే కలిగే. ఇతర ధర్మములందు ఇంచుగలదా, మతిదలప పరము నీ మతముననే కలిగే. ఇతర ధర్మములందు ఇంచుగలదా. అంటరాని గద్ద కులమంటి జటాయువుకు నీవు, అంటి పరలోక కృత్యములు చేసితి విమును. అంటరాని గద్ద కులమంటి జటాయువుకు నీవు, అంటి పరలోక కృత్యములు చేసితి విమును. వెంట నీ కైంకర్య విధి కలిమినే కాదే, ఒంటి నీ హస్తమున యోగ్యమై నిలిచే. వెంట నీ కైంకర్య విధి కలిమినే కాదే, ఒంటి నీ హస్తమున యోగ్యమై నిలిచే. ఇతర ధర్మములందు ఇంచుగలదా. ఇరవైన శబరి రుచులివియే నైవేద్యమై పరగెనట. శేషమును బహు నిషేధములనక. ఇరవైన శబరి రుచులివియే నైవేద్యమై పరగెనట. శేషమును బహు నిషేధములనక. ధరత్వదీయ ప్రసాదపు విశేషమే కాదే, సిరుల శ్రీ వెంకటేశ చెల్లుబడులాయే. ధరత్వదీయ ప్రసాదపు విశేషమే కాదే, సిరుల శ్రీ వెంకటేశ చెల్లుబడులాయే. ఇతర ధర్మములందు ఇంచుగలదా, మతిదలప పరము నీ మతముననే కలిగే. ఇతర ధర్మములందు ఇంచుగలదా, మతిదలప పరము నీ మతముననే కలిగే. ఇతర ధర్మములందు ఇంచుగలదా.
జగద్రక్షక గోవింద గోవింద వేదాంత వేద్య భవసాగర కర్ణధార శ్రీపద్మనాభ కమలస్థిత పాద పద్మ లోకైక పావన పరాత్పర పాపహారిన్ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. పెద్ద శేషవాహనం మీద పెద్దవాడైనటువంటి సమస్త లోకాలకు సంరక్షకుడైనటువంటి సర్వేశ్వరుడు శ్రీయపతి ఆ శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు ఆ వైకుంఠంలో ఏ విధంగా మహామణి మండపంలో శ్రీభూనీలా సమేతుడై ఆ శేషుడిని ఒక ఆసనంగా చేసుకొని సమస్తమైన జీవకోటులు నిత్యులైనటువంటి వారు ఆ నిత్యసూరులు అని ఉంటారు అక్కడ. అనంత గరుడ విశ్వక్సేనాదులు అని ఆ అనంతుడు అంతము లేనివాడు అనంతుడు. అలాంటి ఆ అనంతుడు అక్కడ నిలిచి స్వామి సేవ చేస్తాడు. అందువల్లనే స్వామి యొక్క ఆభరణంగా కూడా ఉంటాడు. ఇక్కడ ఒక విశేషం, ఒకసారి ఆ స్వామివారిని ఒక మహారాజు సేవిస్తూ ఉంటే స్వప్నంలో ఆదిశేషుడి యొక్క దర్శనం కలుగుతుంది. దాని యొక్క ప్రభావంతో ఏమిటి ఇది అని ఆ సర్పదర్శనానికి సంకేతం ఏమిటి అంటే ఒక ఆభరణంగా సమర్పించు అని అన్నారట. అందుకనే ఆ నాగాభరణాన్ని ధరిస్తాడు స్వామి. ఎన్నెన్నో విచిత్రమైన సమన్వయాలు స్వామి సాన్నిధ్యంలో కలుగుతాయి. ఒక ప్రళంబుడనే రాక్షసుని సంహరిస్తూ ఉంటే, వాడితో యుద్ధం చేస్తూ ఉంటే ఆయన యజ్ఞోపవీతంలో ఒక పోగు తెగిబడింది. ఇదేమిటయ్యా ఇలాగ జరిగింది అని ఆ రాక్షసుడు నవ్వి, స్వామి ఇది ఇలాగే ఉంచండి, నేను చేసిన యుద్ధం స్మృతికి వచ్చేట్లుగా అనుగ్రహించండి అని స్వామిని కోరారట. అది వైఖానస భగవత్ శాస్త్రంలో వచ్చే గాథ అది. అంటే పురాణాలకు ఆగమాలకు వేదములకు అన్నిటికీ ఒక సమన్వయ సూత్రం ఉంటుంది. అది గ్రహిస్తే ఎన్నెన్నో విశేషాలు అడుగడుగులో కూడా ఆ మాధవాను చింతన చేత ఆ మాధవుని మాధుర్యమైనటువంటి లీలలన్నీ కూడా స్ఫురిస్తాయి. ఆ నేతి దీపాల కాంతిలో ఆ భగవత్ స్వభావం స్వరూపం భక్తులందరికీ కూడా జ్ఞానప్రదం మోక్షప్రదం. స్వామి ఆలయం మనం చక్కగా దర్శిస్తున్నాం. భగవన్నారాయణాభిమత నిరూప స్వరూప రూప గుణ విభవైశ్వర్యశీలాది అనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీ నిత్యానపాయిని దేవదేవ దివ్య మహిషీన్ అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం శరణమహం ప్రపద్యే. ఆ శరణాగతి జీవులకు అదే పురోగతి. అదిగో ఆ సర్వాభరణాలు హారాలు ధరించినటువంటి స్వామిని చూస్తే కనులు అటు ఇటు తిరగవు, అక్కడనే నిలిచిపోతాయి. మనస్సు శుద్ధమవుతోంది. ఆ భగవల్లీలల్ని స్మరించటానికి తగినటువంటి యోగ్యత కలుగుతోంది. అప్పుడే మనం అర్థం చేసుకోగలం శ్రీవారి లీలలు. అందుకనే తన పాదాలని ఆశ్రయించమని ఒక హస్తాన్ని సూచిస్తూ ఉన్నారు శ్రీనివాస స్వామి. అమ్మ హృదయంలో ఎప్పుడూ శ్రీవారు కొలువై ఉంటారు. ఆయన హృదయంలో అమ్మ ఎప్పుడూ ఉంటుంది. ధర్మాధ్యక్ష, ఈ సమస్త సర్వాధ్యక్షుడు కూడా ఆయనే, ధర్మాధ్యక్షుడు ఆయనే, సనాతన ధర్మ సారథి ఆయనే. అందువలనే హృదయంలో అమ్మ కరుణాస్వరూపిణిగా నిలిచి ఉంటుందిట. అట్టి
ఆ శ్రీహరి యొక్క దివ్య పాదపద్మాలను మనం చక్కగా ఆశ్రయిద్దాం. విజయీ భవా శ్రీ వెంకటరాయ, విజయీ భవా శ్రీ వెంకటరాయ, విజయీ భవా ముని వినుత దైవరాయ, విజయీ భవా శ్రీ వెంకటరాయ, విజయీ భవా ముని వినుత దైవరాయ, విజయీ భవా శ్రీ వెంకటరాయ, విజయీ భవా. भवबन्धमोचन पङ्कजलोचन भवचापखण्डन वरमण्डन, भवबन्धमोचन पङ्कजलोचन भवचापखण्डन वरमण्डन, कुवलय पालन कुम्भीन्द्रलालन, कुवलय पालन कुम्भीन्द्रलालन, दिविजेन्द्र रक्षण दितिसुत शिक्षण, विजयी भवा श्री वेङ्कटराय, विजयी भवा मुनि विनुत दैवराय, विजयी भवा. స్వామి యొక్క ఈ బ్రహ్మోత్సవం విజయోత్సవం యక్షకిన్నర కింపురుషాది ఆయా లోకాలలో ఉండేటువంటి సర్వదేవతా గణములంతా కూడా దిగి వచ్చి స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి ఆనంద నిలయుని ఉత్సవంలో పాల్గొంటారట. ఏ రూపంలో ఎలా ఉంటారో మనం గుర్తించలేం. అలాంటి దేవతాహ్వానం చేస్తారు. వైఖానస భగవత్ శాస్త్రోక్త రీత్యా ఆయా కృత్యాలు చేయడం వల్ల సవో యజ్ఞ సమాఖ్యాత సర్వయజ్ఞ విశేషత ఉత్కృష్టానయం యతస్తస్మాద్ ఉత్సవస్థితి కీర్త్యతే. కాలోత్సవ శ్రద్ధోత్సవస్తథా నైమిత్తికోత్సవ ఇత్యేవం త్రివిధం ప్రాహురుత్సవం శాంగధన్వనః అని మనకు చక్కగా ఆగమశాస్త్ర గ్రంథాలు చెబుతాయి. ఈ విశేషాలను అన్నిటినీ కూడా మనకు శ్రీశాస్త్రంలో అద్భుతంగా ఈ సమూర్తార్చనాధికరణంలో చెప్తారు. సవమంటే యజ్ఞమని, సర్వ యజ్ఞాలకు విశేషం అవడం చేత ఇది ఉత్కృష్టమైనది కనుక ఉత్సవం అన్నారు. కాలోత్సవం, శ్రద్ధోత్సవం, నైమిత్తికోత్సవం ఇలాగ 3 రకాల ఉత్సవాలుగా శాస్త్రవిహితమైనటువంటిది. ఇది భగవద్విజయం. భక్తులందరూ కూడి ఒకరికొకరు ఆప్యాయంగా మనమంతా భగవంతుని యొక్క దాసులమని అహమిక లేకుండా, అహంభావం లేకుండా మనమంతా భగవద్ దాసులుగా మనం దాసోహం కోసలేంద్రస్య రామస్య ఆక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజ అని ఆ హనుమద్దాసు రామదాసు ఆ శ్రీమద్ రామాయణంలో ప్రకటించుకున్నట్లుగా దాస్యభక్తికి సంకేతం. మనకు సఖ్యభక్తి, దాస్యభక్తి ఇలాగా భక్తి మార్గం చాలా విశేషమైనటువంటిది. ఇక్కడ కన్నులకు ఆనందకరమైనటువంటి రూపదర్శనం, కంటికి అది తృప్తిని కలిగిస్తుంది.
నాలుకతో ఆయన నామాన్ని పలుకుతాం. గోవింద హరి గోవింద గోకులనందన గోవింద అని ఆ గోవింద నామాన్ని పలకటం. అదిగో ఈ శబ్దాలు రాగతాళ సమన్వయమైనటువంటి శబ్దాలు చెవులకు తృప్తి కలిగిస్తారు. నాలుక చేత గోవిందనామాన్ని పలకడం చేత ఈ భౌతికమైన పదార్థాల మీద ఆసక్తి పోతుంది. రమణీయ వదన రమణీయ నామ ఎంత మహిమో ఎంత మహిమో నీది ఎంత మహిమో ఎంత మహిమో నీది ఎవ్వరికి అలవి కాదు చింతించితే దాసులకు చేపట్టుకుంచము ఎంత మహిమో నీది ఎవ్వరికి అలవిగాదు చింతించితే దాసులకు చేపట్టుకుంచమము ఎంత మహిమో నీది ఎంత మహిమో ఎంత మహిమో ఊరకే నిన్నెవ్వరికి యుక్తుల సాధింపరాదు సారెకు తర్కవాదాల సాధింపరాదు ఊరకే నిన్నెవ్వరికి యుక్తుల సాధింపరాదు సారెకు తర్కవాదాల సాధింపరాదు ఆరసి వెదకి ఉపాయముల సాధింపరాదు ఆరసి వెదకి ఉపాయముల సాధింపరాదు భారము లేని ఎట్టి భక్త సాధ్యుడవు ఆరసి వెదకి ఉపాయముల సాధింపరాదు భారము లేని ఎట్టి భక్త సాధ్యుడవు ఎంత మహిమో నీది ఎవ్వరికి అలవిగాదు చింతించితే దాసులకు చేపట్టుకుంచమవు ఎంత మహిమో నీది ఎంత మహిమో మిక్కుటపు సామర్థ్యాన మెరసి తెలియరాదు ధిక్కరించి నేర్పుల తెలియరాదు నిక్కుటపు సామర్థ్యాన మెరసి తెలియరాదు ధిక్కరించి నేర్పుల తెలియరాదు వెక్కసాన భూముల వెదకి తెలియరాదు వెక్కసాన భూముల వెదకి తెలియరాదు మొక్కి నీకు శరణంటే
వెక్కసాన భూముల వెదకి తెలియరాదు. మొక్కి నీకు శరణంటే ముందర నిలుతూ ఎంత మహిమో నీది ఎవ్వరికి అలవి కాదు. చింతించితే దాసులకు చేపట్టు కుంచమవు. ఎంత మహిమో నీది ఎంత మహిమో. చెలరేగి తపములు చేసిన నెరగరాదు ఇలా నిన్ని చదివిన. ఓ